సొరకాయతో గారెలు ఎలా చేద్దామో చూద్దాము. దానికి కావాల్సింది సొరకాయ తురుము పెట్టుకున్నాను, బియ్యం పిండి ఒక పావు కిలో, శనగపిండి ఒక 3 స్పూన్లు అండి, ఎర్రగడ్డలు ఆనియన్స్ పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను పెద్దవి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేనండి దీనికి కావాల్సినటువంటి. కానీ సొరకాయతో సర్వపిండి గారెలని కూడా అంటారు. సొరకాయతో చాలా రకాలు ఉన్నాయి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను. ముందుగా బియ్యం పిండిలో శనగపిండి కొంచెం వేసుకొని సొరకాయ మనము గ్రేవీ చేసి పెట్టుకున్న సొరకాయ చిన్న కప్పేనండి. ఇవి చాలా బాగుంటాయి. సొరకాయ చాలా హెల్తీ కూడా అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి బాగుంటాయి వీటికి. కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట వేసుకున్నాను. కరివేపాకు, పుదీనా అవంతా వేయద్దండి. ఆనియన్స్ పెద్ద సైజు 2 తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ చూసి వేసుకోండి. దీంట్లో సొరకాయలో వాటర్ ఉంటుంది కదా. ఇది చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. చికెన్ వడలని ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా అప్పటికప్పుడు కూడా చేసి పెట్టచ్చు. జీలకర్ర కొంచెం, సాల్ట్ తగినంత, సోడా పిండి వేయటం లేదండి, ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సొరకాయలో. కొంచెం పచ్చిమిర్చి మటుకు ఎక్కువ వేసుకోండి. ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు పచ్చిమిర్చి, మిరియాల పొడి అన్న దంచుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా పిసికినాక ఇట్లా అయినాక కొంచెం కావాల్సి వస్తే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం పెరుగు, కొంచెమేనండి, పెరుగు కూడా 2 స్పూన్లు అట్లా పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనము పబ్బిళ్ళలకి కలుపుకుంటాం కదా పిండి, ఆ విధంగా కలుపుకోవాలి. జారుగా వద్దండి, చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా. గెస్ట్లు వస్తే పెడితే కూడా చికెన్ వడలు అని అంటారండి, చికెన్ కైమా వడలు, ఆ విధంగా టేస్ట్ వస్తుంది. చాలా హెల్తీ కూడా. ఈ విధంగా కొంచెం కొంచెంగా పబ్బిళ్ళల టైప్లో అండి, మరీ వడల్లాగా కాదు. ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకొని ఒక్కొక్కటిగా ఇట్లా కరివేపాకు, కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. దీంట్లో సొరకాయతో చాలా రకాలు ఉన్నాయండి వంటలు, కానీ ఇది వడలు అనేది చాలా బాగుంటుంది. గారెలు ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఇంకా అవి ఇవి కూడా వేయద్దండి, సింపుల్ మెథడ్లో చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. పైన క్రిప్సీగా ఉంటుంది. చూడండి, మనం పసుపు కూడా వేయలేదు. రంగు చూడండి ఎంత రంగుగా వచ్చిందో, ఎల్లో కలర్లో చాలా బాగుంటుందండి.